హైడ్రా దాని పని అది పర్ఫెక్ట్గా చేస్తుందని, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు కోట్లను తప్పుదో పట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా పెట్టినోళ్ళు కోట్లను తప్పుదో పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారని వ్యాఖ్యానించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలపై మంగళవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం. ఆ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు అంటూ కోర్టు తీర్పును ధిక్కరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. తద్వారా రంగనాథ్ను తొలగించబోమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అయితే హైకోర్టు ఆదేశాలను తాను ఇంకా పరిశీలించలేదని, దీనిపై ప్రభుత్వ పరంగా సమీక్షిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశాలను న్యాయస్థానాన్ని గౌరవిస్తామని చెబుతూనే ప్రస్తుతం హైడ్రా కొనసాగిస్తున్న పనులను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాక హైడ్రా ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ అని చెప్పుకొచ్చారు. ఓవైపు బాధితులు కన్నీరు పెడుతున్నా, కోర్టు మొట్టికాయలు వేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను వెనకేసుకొస్తున్నారు. హైడ్రా పనితీరును పూర్తిగా సమర్థిస్తున్నారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు మరింత బలోపేతం చేస్తామని తేల్చి చెప్పారు. హైడ్రా అత్యుత్తమ సంస్థ అని, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నదని గొప్పగా చెప్పారు. అంటే భవిష్యత్తులోనూ హైడ్రా బుల్డోజర్ అకృత్యాలు, పేదల ఇండ్లపై విధ్వంసకాండ మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. హైడ్రాను సమర్థిస్తూ ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో పేదల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేదలపై హైడ్రా కొనసాగించిన విధ్వంసకాండ ఇంకా కండ్ల ముందే కదలాడుతుంది. నిర్దాక్షిణీయంగా పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎగదోయడంతో రోడ్డున పడ్డ కుటుంబాలకు లెక్కలేదు. కానీ ఇవేమీ సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు లేనట్టు ఉంది. హైడ్రా కేవలం పెద్దలు చేసిన కబ్జాలపై మాత్రమే దాడులు చేసిందని, పేదల ఇండ్లను ముట్టుకోలేదంటూ చెప్పుకొచ్చారు. పలువురు మంత్రుల ఇండ్లు, సీఎం సోదరుడి ఇండ్లు, పలు బడా రియల్ ఎస్టేట్ సంస్థల కట్టడాలు బఫర్ జోన్లలో ఉన్నాయనే ఆరోపణలున్నాయి. వాటిపై హైడ్రా కన్నెత్తి చూడడం లేదని, వాటిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కానీ వీటిపై మాత్రం సీఎం స్పందించలేదు. హైడ్రా కార్యాచరణ బాధ్యతలపైన ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. అంటే హైడ్రా చేసే ప్రతి పని ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని ఆయన పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రతిపక్షాలతో పాటు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీలోనూ 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, మరి అక్కడెందుకు ప్రశ్నించడం లేదని ఎదురు ప్రశ్న వేశారు. ముందు అక్కడ ప్రశ్నించాలని తప్పించుకునే ధోరణిలో మాట్లాడారు. ఇక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కొట్టేయాలనుకున్న విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఏ సంవత్సరం ఫీజును అదే ఏడాది చెల్లిస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలో అడ్వాన్స్ పెడుతున్నామని, ఏటా 2,200 కోట్ల నుంచి 2,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని తెలిపారు. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, భవిష్యత్తులో సమస్య ఉండదని చెప్పారు.